ప్రియులారా, బాగున్నారా? 2025వ సంవత్సరము మన జీవితంలోనికి మరుగైపోయి 2026వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను నేను తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం అంతా ఎన్నో బాధలు, వేదనలు, కష్టాలు, నిందలు, అవమానములు, ఉపద్రవములు, శ్రమలతో గడిచి ఉండొచ్చు. నూతన సంవత్సరం మీద ఎన్నో ఆశలు కలిగి మనము ఉంటూ ఉన్నాం. దేవుడు మనకొక చక్కటి వాగ్దానమును అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాక్యములో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏమిటంటే, ఆయన చిత్తమును బట్టి మనము ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తున్నారు అని ఈ దినము ప్రభు మనకు వాగ్దానం చేయుచున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకిచ్చే వాగ్దానము ఈ వాగ్దానం. మనము ప్రభు యొక్క నామమున ఆయన చిత్తమును బట్టి మనం ఏదైతే అడుగుతామో దానిని ఆయన అనుగ్రహించేటువంటి గొప్పవాడు. ఆయన ఎంత శక్తిమంతుడైన వాడు. ఇదిగో, గత కాలము నీవు ఎదురు చేసినది ఏది నీ జీవితమును జరగలేదా? ప్రభు నీ మనవిని ఆలకించి నీ యొక్క కోరికను తీర్చేటువంటి దినము ఈ దినముగా ఉంటున్నది. ప్రభు నీవు ఎదురు చూసే దానిని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించుకుంటున్నా. అవమానముతో, వేదనతో కన్నీరు గార్చినటువంటి హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి తనకొక మగబిడ్డను కావాలని అడిగిన దేవుడు ఆమె మనవిని ఆలకించి ఆమెకు ఒక చక్కటి కుమారునిచ్చిన. పిల్లలు లేరని వేదన పడుచున్న దేవుని బిడ్డ, ఈ సంవత్సరం ప్రభు నీకు వాగ్దానం చేయుచున్నాడు. నా నామమున నువ్వేమడిగినా నేను నీకు అనుగ్రహిస్తానన్నాడు. ప్రభు దగ్గర అడగండి, మీరు పొందుతానని. జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చువాడు, తెలివి లేని వారికి తెలివినిచ్చువాడు, దరిద్రతను పోగొట్టి దైవాశీర్వాదంతో దేవుడు నీ మనవిని ఆలకించి మీకు అనుగ్రహించేటువంటి వాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి తన సొంత కుమారునిచ్చిన వాడు. తనతో పాటు సమస్తాన్ని మనకెందుకు ఇవ్వడని దేవుడి మాట మనకు చెప్పున్నది. కనుక మనసారా ప్రభుని అడగండి, మీరు ఎదురు చూసిన వాటిని పొందుకొనండి. దేవుని దీవెనలకు పాత్రులుగా మీరు ఉండి దైవ కృపలో మీరు ముందు కొనసాగవలసిగా తౌపరట నేను వెలిగిస్తున్నా. ప్రార్థించుకుండా కనుడా నీకు వందనా. ఈ బిడ్డలు నీ సన్నిధిలో అయ్యా మోకరించి అడిగిన ప్రతిదానిని వారికి ఇచ్చి ఆనందించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించుగాక. ఆమె